ఇది చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఎగ్జాంపుల్‌కి మింత్రా అనుకోండి. ఓకే. యెస్ సార్. మింత్రాలో యాహ్! మనం రూ. 1000 పర్ ఆర్డర్. ఓకే. హ్మ్. హ్మ్. మనం ప్లేస్ చేస్తుంటే గనక ఒక పర్చేజ్ అనేది ఒక 12 పర్చేజెస్ జరుగుతున్నాయి ఒక 1 ఇయర్‌లో. హుహు. ఓకే. ఇప్పుడు లైఫ్ స్పాన్ వచ్చేవాడికి ఎలా ఉంటుంది మ్యామ్? నేను వచ్చేటికి ఊరికనే 25 ఇయర్స్ అని తీసుకున్నాను. ఎందుకంటే, మనం 25 ఏజ్ వచ్చిన తర్వాత షాపింగ్ చేయడం స్టార్ట్ చేస్తామని కాలిక్యులేట్ చేశాననమాట. ఓకే సార్. సో, 25 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటి నుంచి షాపింగ్ చేయడం స్టార్ట్ చేస్తే, 50 ఇయర్స్ వరకు చేస్తామని చెప్పి నేను లెక్కేసాననమాట. ఓకే. సో, ఓన్లీ 25 ఇయర్స్ ఆఫ్ కాలిక్యులేషన్ మాత్రమే తీసుకున్నాను దీంట్లో. ఇప్పుడు ఇది 25 ఇయర్స్ అయినప్పుడు, ఇప్పుడు కాలిక్యులేషన్ చూడండి. 1000 ఇంటూ 12 ఇంటూ 25 ఇది 3,00,000 మాట. ఇది లైఫ్ టైమ్ వాల్యూ. యెస్ సార్. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా విజిబుల్ అవుతుంది కాబట్టి, నిన్న ఫ్లోలో మీరు చెప్పేటప్పుడు చెప్పేసాను గానీ, తర్వాత ఉండంగా అంటే క్యాలిక్యులేషన్స్ ఏసుకోకంగా కొంచెం ఆహా! కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాను. ఓకే. ఇప్పుడు ఓకే. క్లారిటీ వచ్చింది సార్. ఓకే. దీంట్లో వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ మార్జిన్ మీన్స్ అమెజాన్ వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ సారీ మింత్రా వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ మార్జిన్ వచ్చేటికి ఓన్లీ 9% కాలిక్యులేట్ చేసుకుంటే ఓకే. అప్పుడు దాని యొక్క ఆళ్ళు పర్ కస్టమర్ ఆళ్ళు టోటల్‌గా వచ్చే అమౌంట్ ఆళ్ళకి ఓన్లీ 27,000 మాత్రమే. ఎందుకంటే వాళ్ళు డిస్కౌంట్‌లు ఇస్తున్నారు. అడ్వర్టైజ్‌మెంట్‌లో ఖర్చు హ్మ్. పెడుతున్నారు. ఇవన్నీ గూడా మళ్ళీ యెస్. ఆళ్ళకి నెగెటివే కదా మ్యామ్ అది. అది హ్మ్. ప్రాఫిట్‌లోకి రాదు యెస్. కదా! అది మార్కెటింగ్ అవును. కాస్ట్‌లోకి వెళ్ళిపోతుందది. అదే సార్. సో, అయన్నీ రిమూవ్ చేసేసిన తర్వాత ఫైనల్‌గా 100% ఆళ్ళకి వెళ్ళే డబ్బులు ఎంత అని లెక్కేసుకుంటే 27,000 వచ్చింది మాకు. ఇది ఓకే. ఒక పర్సన్ మీన్స్ ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ మాత్రమే షాపింగ్ చేస్తుంటున్నారని కాలిక్యులేషన్ ఇస్తే. ఇప్పుడు చూడండి. ఓకే. ఇది లైఫ్ టైమ్ వాల్యూ కాలిక్యులేట్ అయింది. ఇప్పుడు అవును సార్. కస్టమర్ లైఫ్ టైమ్ వాల్యూ ఇది లైఫ్ టైమ్ వాల్యూ వేరు, కస్టమర్ లైఫ్ టైమ్ వాల్యూ వేరు. లైఫ్ టైమ్ వాల్యూలో వచ్చేటికి మనం ఏం తీసుకున్నాం? యావరేజ్ వాల్యూ ఎంత ప్లేస్ చేస్తున్నామో, ఎన్ని ట్రాన్సాక్షన్స్, ఎంత డ్యూరేషన్‌లో అని చెప్పి. ఓకే. ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్ ఏస్తున్నాము ఇంటూ లైఫ్ టైమ్ లైఫ్ తీసుకుంటున్నాము. టైమ్ అదే అది కస్టమర్ లైఫ్ టైమ్ వాల్యూ కస్టమర్. అన్నమాట. ఓకేనా మ్యామ్? డిఫరెన్స్ అర్థమైంది కదా! యెస్ సార్. సో, ఇప్పుడు అమెజాన్‌కి గూడా మీరు ఇలాగే తీసుకోవచ్చు. సేమ్ ఇదే కాలిక్యులేషన్. నేను అన్నిట్లికి 25 ఇయర్సే తీసుకున్నాను. సో, హ్మ్. అమెజాన్‌లో మీరు దగ్గర దగ్గరగా ఒక రూ. 1,600 మీరు పర్చేస్ చేస్తున్నారు. 1 ఇయర్‌కి వచ్చేటికి 15 ఆర్డర్స్. ఇదొచ్చేటికి 6,00,000 అవుతుంది. యెస్ సార్. ఓకే. మార్జిన్ అంతా పోగా ఆళ్ళకి మిగిలేదొచ్చేటికి 56,000 వస్తుందని చెప్పానమాట. 56,000. ఆ! యెస్. సో, ఇదే విధంగా స్విగ్గీ గూడా అలాగే తీసుకుందన్నమాట. 100 ఆర్డర్స్ ప్లేస్ చేస్తే ఒక 1 ఇయర్‌లో వచ్చేటికి యావరేజ్‌గా మనం ఒక 4 ఆర్డర్స్ పర్ మంత్ అని లెక్కేసుకున్నా గూడా 10 అయ్యేవాడికి 40 అవుతుంది. మళ్ళీ ఫెస్టివల్స్ అని అవని ఇవన్నీ చేసేవాడికి 100 ఊరికనే అయిపోతాయన్నమాట. హ్మ్. ఓకే. సో, హ్మ్. ఇది టోటల్ వాల్యూ వి ఆర్ స్పెండింగ్ ఆన్ స్విగ్గీ వచ్చేటికి 12,000 సారీ 12,00,000. 12,00,000. హ్మ్. అదే గనుక ప్రాఫిట్ మార్జిన్ తీసుకుంటే 61,000. ఓకే. హ్మ్. సో, ఇదే చిన్న ఫ్లిప్ వచ్చేటికేంటంటే, అదే అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే గనక ఒక 25 హ్మ్. ఇయర్స్ కాలిక్యులేషన్‌లోకొచ్చేసరికి ఇది వాల్యూ మ్యామ్. యెస్ సార్. సో, ఇది మాట. సో, ఈ కాలిక్యులేషన్ ఒక్కటి మనకు లేకపోవడం వల్ల, మనం అన్నిట్లో వచ్చేసరికేంటంటే, మన ఖర్చుని కంట్రోల్ అనేది ఉండదన్నమాట మనకి. అది డిఫాల్ట్. హ్మ్. వన్స్ ఇది లైఫ్ టైమ్ వాల్యూ ఈ కాలిక్యులేషన్ ఒక ఐడియా వచ్చిందంటే మనం ఎక్కడ ఏం ఖర్చులు తగ్గించుకొని ఇన్వెస్ట్ చేయాలనేది ఒక క్లారిటీ వస్తుంది సార్. ఆ! సో, మనం వచ్చేవాడికి ఖర్చు పెట్టేది స్విగ్గీలో ఓన్లీ రూ. 485 మాత్రమే. కానీ యెస్ సార్. ఈ రూ. 488 55,00,000 కింద మారుతున్నాయంటే మీరు నమ్ముతారా?
లేదు సార్, ఇట్లా క్లియర్ గా కళ్ళ ముందర కనిపిస్తుంది క్లియర్ గా, ఇంకా నమ్మకం ఏం చేస్తాం సార్. కస్టమర్ అని చెప్తే ఎవరు నమ్మరు. బట్ ఇంత క్లియర్ గా చేస్తే చూపిస్తే ఇంకా క్లియర్ అది తెలిసిపోతుంది సార్. సో ఇది మాట. ఈ మార్కెటింగ్ ప్లస్ ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేవి అట్రాక్ట్ చేసి చిన్న చిన్న వాల్యూ తీసుకున్నా కూడా అది ఇంకా పెద్ద పెద్దగా వెళ్ళిపోతూనే ఉంది అనమాట.